మనం ఎంతమందికి డైవర్స్ ఇప్పించలేదు? క్లబ్బుల్లో పార్టీలు ఇచ్చినంత తేలిగ్గా డైవర్స్ ఇప్పించేశాం. మీ అబ్బాయికి ఇప్పించలేమా? డోంట్ వరీ. ఇదిగో నిమ్మి, మీ అబ్బాయి చేసినట్టుగా ఎవ్వరికీ తెలియకుండా సంతకం చేసి అది చూసిన వెంటనే విడాకులు తీసుకోవడానికి ఆ పిల్ల పరిగెత్తుకొస్తుంది. నెమ్మదిగా నడు మావా. కుట్లు నెమ్మది. కూర్చో. హాస్పిటల్ ఏం చెప్పారు? కదిలితే కుట్లు పోతాని చెప్పారా? చెప్పారులేవాయ్. ఆ దిక్కుమాల బస్సులో ప్రయాణం చేసేసరికి ఆ కుదుపులకి కుట్లు ఉన్నాయో ఉన్నాయో కూడా తెలిసావట్లా. డాక్టర్ చూపించాలో ఏమిటో. ఎప్పుడు వచ్చానన్నా? ఇప్పుడే నాన్న. వెళ్ళిన పని అయిందా? కుట్ల మీద కుట్లు, కుట్ల మీద కుట్లు. ఎట్లా అవుతుంది నాన్న? మేము బయలుదేరేటప్పుడు పిల్ల ఎదురైందిలే. జరగవలసిన పని జరగకపోగా జరగకూడని పని జరిగిపోయింది. కుట్లు. నాన్న ఇంతకు సుగుణ వస్తుందా రాదా? ఎందుకు వస్తుందిరా? నువ్వేమో మెడబెట్టి గెంటేసి, మీ అమ్మేమో పెట్టే బెడ బయటికి విసిరేసి కోపమ్మన్న తర్వాత పౌరుషం ఉన్న ఏ ఆడపిల్లైనా ఎందుకు వస్తుంది? అట్టా వస్తే ఇంట్లో ఉన్న బొచ్చుకొక్క కూడా దాన్ని గౌరవించదు. ఒరే, నా మాట విని నువ్వు వెళ్ళి దానికి 4 మంచి మాటలు చెప్పి తీసుకురా. ఇంటికి పెద్దవి నువ్వు పిలుస్తాను రాకపోతే దాని ఉద్దేశం ఏమిటి? ఆడదే దానికి అంత పొగరు పట్టుదల ఉంటే మగాడిని నాకెంత ఉండాలి? అసలు ఏంట్రా నువ్వు అనేది? కుట్లో నువ్వు నోర్మై నోరు ఎత్తావంటే నీ నోరు కుట్టేస్తా. రే, నీవన్నీ నీ తల్లి బుద్ధిలేరా? అందుకే కట్టుకున్న పిల్లని తరివేసి తీసుకురాకుండా పెద్ద కబుర్లు చెప్తున్నావు. కబుర్లు చెప్పాల్సిన కర్మ నాకు లేదు. అది రాని రాకపోని దాన్ని మాత్రం చస్తే నేను పిల్లను. అలా అంటాడండి కుట్ల మావా. రే, మాట మాట్లాడితే కుట్లు మామని కూర్చోబక్క. ఆ సరేగాని అబ్బాయిని ఏమన్నా సుఖం లేదురా. ముందు ఆ మహిళా మండలి అధ్యక్షురాలు పని పెడితేనే గాని మిగిలినవన్నీ దారికి రావు. ఏమయ్యా, నాకు తెలియకుండా దాన్ని చూసొస్తావా? పైగా నా కొడుకు మనసు మార్చడానికి చూస్తావా? అవునే, మనుషులు కలిసి ఉండాలి అని కోరుకునేవాడి కాబట్టి వాళ్ళిద్దరిని కలపాలని ప్రయత్నం చేశా. చూడు, ఆ పిల్లని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ సంసారం చక్కబెట్టకపోతే నేను ఈ మేసం గొరిగించుకుంటా. నువ్వు మీసమే గొరిగించుకుంటావో గుండె ఎక్కించుకుంటావో నేను ప్రాణాలతో ఉండక అది జరగదు. ముందు నువ్వు బతుకుంటా కదా. కుట్లు తెగిపోనే ఊడిపోనే. ఇవాళ వీళ్ళ అంతు చూడండి, నేను వదలను. ఏమే, ఈ రికార్డింగ్ డాన్స్ మోకని మన పంప మీదకి తీసుకురావద్దు అని చెప్పినా గానీ తీసుకొస్తావా? ఎట్టా చూప. నన్నే కొడతావా? నిన్నేం చేస్తానో చూడు. నువ్వు సంగతి చూసుకో. ఆగో, ఎక్కడికి పారిపోతున్నా? ఈ మోకని రికార్డింగ్ డాన్స్ వీర్రాజు, పళ్ళని కొట్టద్దురా, నా పరువు పోతుంది. ఏంటి పోయేది? పరువు అసలు పరువు ఉందా? ఏమయ్యా, పళ్ళని వదులు, లేకపోతే పోలీసులు పట్టిస్తా. వాళ్ళు వచ్చి పట్టుకోవడం ఎందుకే? నిన్ను చంపి నేను జైలుకి వెళ్తా. అల్లుడు, సంగతి చూడు. ఏంటో బాగుంటుంది. ఈయన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాడు కదా, జాగ్రత్తగా ఉండొద్దు. ఆయన కావాలని చేయించుకోలేదండి, ఎవరో పట్టుకుని చెప్పకుండా చేశారు. జాగ్రత్తగా ఉండమని కూడా చెప్పారనుకోండి. బియ్యం, పప్పు, పళ్ళు ఇచ్చి మరీ చెప్పారండి. మరి అయితే ఈయన పైనుంచి కిందికి ఎందుకు దూకాడు? కింద నుంచి పైకి దూకలేడు గనక. ఏంటండి ఆ ప్రశ్నలు? ఏదో ఆవేశంలో దూకాడు. పై నుంచి కిందకెందుకు దూకాడు, కింద నుంచి పైకి ఎందుకు దూకాడు అని అడుగుతారు. దాని వలన జరగరానిది జరిగిపోయింది. ఏమడే, నాకు అసలు విషయం చెప్పకుండా మీలో మీరు చర్చించుకుంటారంటే? ముఖ్యమైన నరం కట్ అయింది. మీరు సంసార సుఖానికి పనికి రారు.